Hello everyone, how are you all doing? I'm Divya, your math facilitator. So I know I have delayed a lot in publishing the videos, so do forgive me because of many reasons I was not able to do the videos. Okay, so I hope from now at least we will have a very little gap and we should continue the videos. Okay, so today we shall discuss the most important questions of your polynomials. So firstly, I'll explain you the concept. All those who know the concept of this chapter, you can join me later. But the concept of this chapter, I'll explain it in such a way that you will not miss even a single bit. ఓకే సో కాన్సెప్ట్ అంటే అన్నీ చెప్తాను అంటే మీరు ఏ క్వశ్చన్ వచ్చిన ఈ చాప్టర్ నుంచి మీరు ఆన్సర్ చేసేలాగా ఉంటుంది కాన్సెప్ట్ ఓకే సో కాన్సెప్ట్ చూడండి బిట్స్ చూడండి లేదు మాకు కాన్సెప్ట్ మొత్తం వచ్చు ఆల్రెడీ మీరు చెప్పేది ఏం లేదు అంటే కాన్సెప్ట్ వదిలేసి బిట్స్ మాత్రం చూడండి ఓకే సో లెట్స్ బిగిన్ ద సెషన్ సో అండ్ ద క్వశ్చన్స్ హియర్ ఆర్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఇయర్ papers. Okay, so very important questions చెప్తున్నా so please concentrate. Now firstly let us discuss what is the general form or general concept of a polynomial. Polynomial ante enti? It is an expression, okay, which contains variables and constant and any arithmetic operation in between them. Okay, arithmetic operation ante enti? Plus, minus, multiplication, division. Plus, minus, multiplication, division, ఇవన్నీ arithmetic operations. So ఈ arithmetic operations ఒక ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి అనమాట. ఆ ఎక్స్ప్రెషన్ లో ఏమేమి ఉంటాయి? వేరియబుల్స్ ఉంటాయి, కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ వేరియబుల్స్ యాజ్ వెల్ as కాన్స్టెంట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2, దిస్ is an expression. Okay, 2y minus 3 is an expression. You have constants, you have variable, and all of these are joined with some arithmetical operation. Okay na, ఏదైనా ఒక arithmetical operation ఉంది అంటే ప్లస్ మైనస్ ఇట్లాంటివి. మల్టిప్లికేషన్ ఉన్న దగ్గర అది మనము టర్మ్ గా తీసుకుంటాం. ఓకే, ఐల్ టెల్ యూ నెక్స్ట్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఆఫ్ పాలినామిల్. ఇక పాలినామిల్ అంటే ఏంటో అందరికీ తెలుసు, కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఇస్, ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ద పవర్ షుడ్ బి, ఓకే, పాలినామియల్ ఏ పవర్ అయితే ఉంటుందో ఆ పవర్ షుడ్ బి నాన్ నెగటివ్ ఇంటిగ్రల్. ఓకే, సో ఇక్కడ మీకు ఒక బిట్ వస్తుంది. సో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి ఇందులో పాలినామియల్ విచ్ ఇస్ నాట్ ఏ పాలినామియల్ అని అడుగుతారు. సో యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. ఓకే, ద పవర్ షుడ్ బి నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ పవర్ అంటే హోల్ నెంబరే ఉండాలి పవర్, రైట్? సో జీరో కూడా ఉండొచ్చు, అప్పుడు అది కాన్స్టెంట్ పాలినామియల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సో యూ కెన్ హ్యావ్ 2x ప్లస్ 3, ఇది ఒక పాలినామియల్. పవర్ ఏముంది? వేరియబుల్ పవర్ 1. ఆల్వేస్ వేరియబుల్ పవర్ చెక్ చేయండి. √2x² మైనస్ 3/5x, ఇది పాలినామియలా? ఎస్ ఆర్ నో? ఇట్స్ అ పాలినామియల్ బికాస్ √2 అనేది కోఎఫిషియంట్ అనమాట. నెక్స్ట్ నేర్చుకుంటాం. ఎక్స్ పవర్ ఏముంది? ఇక్కడ 2 ఉంది. ఎక్స్ పవర్ ఏముంది? ఇక్కడ 1 ఉంది. అంటే ఎక్స్ పవర్ 2 1 ఇలా ఉండొచ్చు. ఓకే, పాజిటివ్. అండ్ ఇంటిగ్రల్ అంటే ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇవేవి లేకుండా ఉండాలి పవర్ లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, 2x⁻−1/2 ప్లస్ 5x⁻2/3, ఇది పాలినామియలా? It's not a polynomial because you have x power 2/3, x power -1/2. These are fractions. Okay, integrals undali, right? Chalo, next definition, term. What is the meaning of term? ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి. This is called one term. This is called second term. Okay, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఇప్పుడు ఇలాంటి పాలినామిల్స్ కదా, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. అంటే జనరల్ గా మీకు టర్మ్స్ ఆర్ సపరేటెడ్ బై ప్లస్ ఆర్ ఏ మైనస్ సైన్. మీకు ఎక్కడ కనిపించినా కూడా దట్ ఈస్ సపరేటింగ్ ద టర్మ్స్. అర్థమైందా? ప్లస్ మైనస్ సైన్స్ మీకు కనిపిస్తే ఆ ప్లస్ మైనస్ సైన్స్ సపరేటింగ్ ద టర్మ్స్, రైట్? సో మల్టిప్లికేషన్ డివిజన్ కాదు, ప్లస్ అండ్ మైనస్ సైన్స్ యాక్ట్ యాజ్ వాల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ రాస్తాను చూడండి. 3x² ప్లస్ 5x-2, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 3 టర్మ్స్ ఉన్నాయి చూడండి. ఎట్లా 3 టర్మ్స్ అని చెప్తున్నా? ప్లస్ మైనస్ ఉన్నవి ఇట్లా సపరేషన్ అన్నమాట. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. అర్థమైందా? సో కోఎఫిషియంట్ అంటే ఏంటి? ద న్యూమరికల్ అసోసియేటెడ్ టు ద వేరియబుల్. ఇక్కడ x² కి ఏం అసోసియేట్ అయ్యి ఉంది? 3. x కి ఏం అసోసియేట్ అయింది? 5. సో ద న్యూమరికల్ విచ్ ఇస్ అసోసియేటెడ్ టు ద వేరియబుల్ is called coefficient. Okay, suppose if I ask you what is the coefficient of x power 0 ఈ క్వశ్చన్ లో, ఇది చూడండి, -2ని -2 into 1 అని రాయొచ్చు, లేదా -2 into x power 0 అని రాయొచ్చు కదా. we know a raised to the power 0 equal to 1. సో -2ని -2 into 1 అని రాయొచ్చు, లేదా -2 into 1ని a power 0 లేదా x power 0 అని రాయొచ్చు. అవునా?
సో ఇక్కడ ఎక్స్ పవర్ జీరో, ఇప్పుడు ఎక్స్ అనేది వేరియబుల్. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి అంటే ఏం చెప్తాను, ఎక్స్ పవర్ జీరో కోఎఫిషియంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ -2. ఓకే, ఏదైతే న్యూమరికల్ ఉంటుందో విత్ అలాంగ్ విత్ ద వేరియబుల్, దట్ న్యూమరికల్ ఈస్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ దట్ వేరియబుల్. ఓకే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కి ఎక్స్ స్క్వేర్ కి ఏముంది న్యూమరికల్ 3, సో 3 ఈస్ కాల్డ్ ద కోఎఫిషియంట్. కాన్స్టెంట్ ఈస్ నథింగ్ బట్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వేరియబుల్. ఇక్కడ చూడండి, ఇది -2 దగ్గర వేరియబుల్ ఏం లేకుండే, యాక్చువల్లీ మీరు దాన్ని రీఅసైన్ చేసి ఇట్లా రాస్తారు. అండ్ యాక్చువల్లీ -2 దగ్గర వేరియబుల్ ఏం లేదు, సో ఓన్లీ న్యూమరికల్ ఉంటే దాన్ని ఏమంటాం, కాన్స్టెంట్ అంటాం. ఓకే, సో లెట్స్ ప్రొసీడ్. Now what is degree of the polynomial? So terms ఏంటో నేర్చుకున్నాగా, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్ ప్లస్ సైన్ ఉన్నది సపరేషన్ అన్నమాట, ఇక్కడ ప్లస్ ఉంది సపరేషన్, అంటే ఇది ఇక్కడ వరకే కన్సిడర్ చేయండి. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఇది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్ లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇన్ని టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఈ టర్మ్ డిగ్రీ అంటే ఏంటంటే, డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్. ఈ టర్మ్ పవర్ 5, ఈ టర్మ్ పవర్ ఎంత, ఎక్స్ పవర్ 1 ఉంది కదా, సో ఈ టర్మ్ డిగ్రీ 1. ఇక్కడ అసలు డిగ్రీ లేదు, సో 0, వేరియబుల్ లేదు, సో ఇది వేరియబుల్ పవర్ ఏంటంటే 0. సో ఇందులో హైయెస్ట్ ఏంటి, 5 ఇస్ ద హైయెస్ట్. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిట్లో కూడా హైయెస్ట్ అంటే 5. సో therefore degree of this particular polynomial is 5. Okay, the greatest power to which the variable is raised in the given polynomial. Okay, so a highest term power లేదా highest power of the variable ని డిగ్రీ అంటాం. ఓకే, ఎక్కడైనా highest power ఉన్న డిగ్రీ అంటాం. Now let's talk about types of polynomials. So depending on degree of polynomial, so this is a classification. So constant polynomial అనొచ్చు, linear polynomial, quadratic, cubic. Constant polynomial degree is 0. దేని degree 0? See, any constant term you take, 2, 3, 5, ఏది తీసుకున్నా కానీ 2ని మీరు ఎలా రాయొచ్చు, 2 into 2 equals to 2 into 1 అని రాయొచ్చు కదా. 1ని మళ్ళీ x పవర్ 0 అని రాయొచ్చు, ఇంతకుముందు నేర్చుకున్నాం. సో వేరియబుల్ పవర్ ఏంటి ఇక్కడ, 0. సో అంటే డిగ్రీ ఏంటి, 0. ఓకే, సో ఎవ్రీ కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ is 0. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, లీనియర్ పాలినామియల్ డిగ్రీ 1. ఇక్కడ ఏముంది, x పవర్ 1, y పవర్ 1, u పవర్ 1. సో హైయెస్ట్ పవర్ 1 అయితే దట్ ఈస్ కాల్డ్ లీనియర్. హైయెస్ట్ పవర్ 2 అయితే ఇక్కడ x పవర్ 2 ఉంది. ఓకే, ఇక్కడ x పవర్ 2 ఉంది. ఇదేంటంటే x స్క్వేర్ ప్లస్ 2/7 x డినామినేటర్ లో లేదు. ఒకవేళ ఇట్లుంది అనుకోండి, ఇది పాలినామియలా, దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ ఏ పాలినామియల్ బికాస్ x డినామినేటర్ లో ఉంది. x ని పైకి తీసుకొస్తే ఏమవుతుంది, x పవర్ -1 ఉంటుంది, అంటే నెగిటివ్ పవర్ అయితే, సో ఇట్స్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఏ పాలినామియల్. ఇక్కడ డిగ్రీ హైయెస్ట్ పవర్ ఏంటి, 2. ఓకే, క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 ఉండాలి. సో ఇక్కడ చూడండి, డిగ్రీ 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, హైయెస్ట్ 3 ఉంది. నెక్స్ట్, జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్. హియర్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్ బేస్డ్ ఆన్ టర్మ్స్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ మీద ఎన్ని పాలినామియల్స్ మనం డివైడ్ చేయొచ్చు. మోనామియల్, బైనామియల్, ట్రైనామియల్, మల్టీనామియల్ కూడా మనం డివైడ్ చేయొచ్చు. మల్టీనామియల్ అంటే మెనీ టర్మ్స్. ఓకే, మల్టీనామియల్ అంటే మెనీ టర్మ్స్. మీకు ఈ పీడిఎఫ్ మొత్తం మ్యాథ్ ఫెసిలిటేటర్ వెబ్సైట్ లో వస్తుంది. అండ్ రిజల్ట్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్ హూ స్కోర్డ్ హైయెస్ట్ ఇన్ ప్రిలిమినరీ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ టెస్ట్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మాక్ టెస్ట్. సో ఆ రిజల్ట్స్ కూడా ఇస్తాను. అండ్ పాలినామియల్స్ మాక్ టెస్ట్ కూడా లైవ్ ఉంటుంది ఇవాళ ఈవినింగ్. ఓకే, సో డూ అటెండ్. సో ఎక్కడ వస్తుంది ఇవన్నీ మ్యాథ్ ఫెసిలిటేటర్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే ఇది వెబ్సైట్ దొరుకుతుంది మీకు, ఆ వెబ్సైట్ లో ఉంటుంది. ఓకే, చలో. సో నౌ వాట్ ఈస్ మోనామియల్, ఇది వెబ్సైట్ గూగుల్లో టైప్ చేయాలి. మోనామియల్ అంటే సింగిల్ టర్మ్. ఓకే, మోనో అంటే సింగిల్ టర్మ్, బై అంటే 2, త్రై అంటే 3. ఓకే, సో మోనామియల్ అంటే సింగిల్ టర్మ్. 5x² ఇస్ అ సింగిల్ టర్మ్. ఓకే, సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, 1. డిగ్రీ ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ చూడండి 2 ఉంది ఇక్కడ. ఓకే, సపోజ్ నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి, 6x⁵. ఇది కూడా మోనామియల్, సింగిల్ టర్మ్ ఉంది, డిగ్రీ ఏముంది ఇక్కడ, డిగ్రీ 5 ఉంది. ఓకే, బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, ప్లస్ ఆర్ మైనస్ అని సపరేట్స్ కదా, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, డిగ్రీ ఏమైనా ఉండొచ్చు. ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్. ఇక్కడ చూడండి సపరేషన్ కదా, ప్లస్ ఆర్ మైనస్ సైన్ ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ వాల్, దే సెపరేట్ ద టర్మ్స్. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. ఓకే, నౌ ద డెఫినేషన్ ఆఫ్ ఎ పాలినామియల్ ఆఫ్ nth డిగ్రీ. nth డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి, n ఉండాలి కదా. nth డిగ్రీ అంటే హైయెస్ట్ పవర్ n ఉండాలి. ఓకే, సో దాని జనరల్ ఫార్మ్ ఇది an x power n plus an minus 1 x power n minus 1 plus so on a2 x square plus a1 x plus the a0. a0 is called constant. దీన్ని ఏమంటాం, కాన్స్టెంట్ అంటాం.
ఓకే, an minus 1, a2, a1 ఇవన్నీ ఏంటి కోఎఫిషియన్స్ ఆఫ్ ద వేరియబుల్స్. ఓకే, వేరియబుల్ ఏంటి ఇక్కడ x ఇస్ ద వేరియబుల్. హైయెస్ట్ డిగ్రీ ఏంటి, హైయెస్ట్ డిగ్రీ n. సో an షుడ్ నెవర్ బి ఈక్వల్ టు 0, ఇది కండిషన్ అనమాట. ఎందుకు, ఒకవేళ an 0 అయితే ఈ టోటల్ ఏమవుతుంది, 0 అవుతుంది. అప్పుడు ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంటుంది, ఇదే ఉంటుంది n-1. సో మీ డిగ్రీ n పాలినామియల్ రాసినప్పుడు ఇది 0 అవుతుంది an. ఎందుకు, అది an 0 అయితే అప్పుడు డిగ్రీ n-1 అవుతుంది, డిగ్రీ n అవ్వదు. ఓకే, సో అదొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ పాలినామియల్? సపోజ్ p ఆఫ్ x ఒక పాలినామియల్ ఉంది x-3 అని. ఇఫ్ ఐ వాంట్ సబ్స్టిట్యూట్ 1, ఓకే, సో ఇది 1-3 అంటే -2 అవుతుంది. ఈ -2 ఈస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. దాన్ని ఏమంటాం, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. ఓకే, వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎట్ x ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు 1. ఎట్ x ఈక్వల్ టు 1 వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ -2. అంటే మీకు ఒక పాలినామియల్ ఇస్తే x ప్లేస్ లో ఏ వాల్యూ అయితే సబ్స్టిట్యూట్ చేస్తారో ఫైనల్ గా మీకు వచ్చే ఆన్సర్ ని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఓకే, జీరో ఆఫ్ ఎ పాలినామియల్ అంటే ఏంటి మరి? సపోజ్ p ఆఫ్ x ఈక్వల్ టు x-3 ఉంది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇందులో ఒకవేళ p ఆఫ్ 3 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, 3 - 3 0 వచ్చింది. అంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎంత వచ్చింది, అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది కదా, అవునా? సో ఆన్సర్ 0 వచ్చింది అంటే దీన్ని మీరు ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 వచ్చిందో, ఓకే, సో ఆ వాల్యూని, ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ పాలినామియల్. అర్థమైందా? ఏం సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ 0 వచ్చిందో ఆ సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. సో 3 పాలినామియల్స్ గురించి నేర్చుకుంటాం మనం, లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్. లీనియర్ అంటే డిగ్రీ ఎంత, క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2, క్యూబిక్ అంటే డిగ్రీ 3. క్లియర్ కదా? సో డిగ్రీ 1 ఉంటే ఎన్ని జీరోస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి, డిగ్రీ 1 ఉంటే మాక్సిమం 1 జీరో ఉంటుంది. డిగ్రీ 2 ఉంటే మాక్సిమం 2 జీరోస్ ఉంటాయి. డిగ్రీ 3 ఉంటే మాక్సిమం 3 జీరోస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటివి, మాక్సిమం. ఓకే, సో లెట్స్ సీ హియర్. ఇది లీనియర్ పాలినామియల్ గ్రాఫ్. ఇక్కడ చూడండి డిగ్రీ ఎంత ఉంది, 1. గ్రాఫ్ గీయాలంటే మనం ఇచ్చిన 2x + 1 ని ఈక్వల్స్ టు y అని తీసుకుంటాం. ఎందుకంటే మనకి x కోఆర్డినేట్ కావాలి, y కోఆర్డినేట్ కావాలి. x ప్లేస్ లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y కూడా వస్తుంది. సో ఈ పాయింట్స్ ప్లాట్ చేస్తే మీకు ఆల్వేస్ లీనియర్ పాలినామియల్ ఈ గ్రాఫ్ ఎట్లుంటది, గ్రాఫ్ షేప్ ఎట్లుంటది, లీనియర్ పాలినామియల్ ది గ్రాఫ్ ఇట్స్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు బిట్స్ లో వచ్చే పాయింట్స్. సో కాన్సెప్ట్ కూడా అందుకే ఎందుకు చెప్తా అంటే పాయింట్స్ అన్ని కవర్ అయిపోతాయి. ఓకే, సో గ్రాఫ్ ఎప్పుడు స్ట్రైట్ లైన్ ఉంటుంది. క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ ఎప్పుడు పారాబోలా అంటాం దాన్ని. ఓకే, యూ షేప్డ్ కర్వ్ ఉంటది ఇట్లా, దాన్ని పారాబోలా అంటాం. ఇది స్ట్రైట్ లైన్. సో క్యూబిక్ పాలినామియల్ గ్రాఫ్ ఎప్పుడు ఒక కర్వ్ ఉంటది. ఓకే, సో ఇట్లా అని ఒక కర్వ్ ఉంటది, రైట్? సో ఇవి నేమ్స్. అండ్ ఇలా యూ షేప్ ఉంటే ఇది పారాబోలా అంటారు. ఇలా ఒకవేళ ఇలా ఉందంటే దీన్ని ఇన్వర్టెడ్ పారాబోలా అంటారు. ఓకే, దీన్ని ఇన్వర్టెడ్ పారాబోలా అంటారు. అండ్ ఇట్లాంటి పారాబోలా ఎప్పుడు వస్తుంది అంటే మీ x² కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు వస్తుంది. ఇట్లాంటిది ఎప్పుడు వస్తుంది అంటే x కోఎఫిషియంట్ లెస్ దాన్ 0 అయినప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ -x² + 2x - 1 ఇట్లాంటి గ్రాఫ్ ఉంది అనుకోండి, x² కోఎఫిషియంట్ ఏముంది, -1 ఉంది. అప్పుడు ఇట్లాంటి గ్రాఫ్ వస్తుంది. ఓకే, ఒకవేళ x² కోఎఫిషియంట్ జనరల్ గా పాజిటివ్ ఉంటుంది కదా మనకి, అప్పుడు యూ షేప్డ్ కర్వ్ వస్తుంది. ఓకే, ఇదేమో ఇన్వర్టెడ్ యూ అంటాం లేదా ఇన్వర్టెడ్ పారాబోలా. సో నా ఇప్పుడు ఇది లీనియర్ గ్రాఫ్ కదా, లీనియర్ పాలినామియల్ గ్రాఫ్ కదా. ద గ్రాఫ్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ కటింగ్ ఎక్స్ యాక్సిస్. ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఈ పాయింట్ ఏమనొచ్చు, 0 కి -1 కి మధ్యలో అంటే ఏమనాలా పాయింట్ ని, -0.5 అనొచ్చా. పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఓకే, సో y కోఆర్డినేట్ ఎలా ఉంటుంది, 0 ఉంటుంది. ఓకే, అండ్ దీన్ని -1/2, 0 అని కూడా రాయొచ్చు కదా. సో చూడండి 2x + 1 పాలినామియల్, దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే x ఈక్వల్ టు -1/2 అండ్ x ఈక్వల్ టు -1/2 ఈస్ కాల్డ్ 0 ఆఫ్ దిస్ పాలినామియల్ కదా. ఇట్ ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్ కదా. అంటే -1/2 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అక్కడ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఏమవుతుంది, 0 అవుతుంది. చెక్ చేసి చూడండి 0 అవుతుందా. సో దేర్ ఫోర్ -1/2 ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్. కానీ ఇక్కడ -1/2 మీకు ఎక్కడ వచ్చింది, గ్రాఫ్ గీసినప్పుడు వెర్ ఎవర్ ద లైన్ ఈస్ కటింగ్ ద ఎక్స్ యాక్సిస్, దాని x కోఆర్డినేట్ మీరు చెక్ చేస్తే అది -1/2 ఉంది. సో దేర్ ఫోర్ వెర్ ఎవర్ ద గ్రాఫ్ ఇస్ కటింగ్ ద ఎక్స్ యాక్సిస్, దాని x కోఆర్డినేట్, ఓకే, ఆ పాయింట్ యొక్క x కోఆర్డినేట్ విల్ గివ్ యూ ద 0 ఆఫ్ ద పాలినామియల్. సిమిలర్లీ ఇక్కడ కూడా చూడండి,
ఇక్కడ ద గ్రాఫ్ ఇస్ కటింగ్ ఎక్స్ యాక్సిస్ అట్ 2 పాయింట్స్. ఇది ఫస్ట్లీ ఏంటి, దీన్ని పారాబోలా అంటాం కదా. పారాబోలా దేనికి వస్తుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్ కి వస్తుంది డిగ్రీ 2 అయితే, అవునా. సో ఇక్కడ చూడండి, ఇది 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ ని. ఈ పాయింట్ ని ఏమంటాం 2,0, ఈ పాయింట్ ని -1,0. సో ఈ ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఏంటి, ఈ ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్ 2. ఓకే, అండ్ ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంత -1. సో 2 and -1 ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలినామియల్. ఓకే, మీకు కావాలంటే చెక్ చేసి చూడండి. y = x² - x - 2. ఇక్కడ y of 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 రావాలి, y of -1 సబ్స్టిట్యూట్ చేస్తే కూడా ఆన్సర్ 0 రావాలి. ఓకే, ఇక నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూస్తే మీరు మాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పాను క్వాడ్రాటిక్ పాలినామియల్ కి, 2 జీరోస్ కదా. సో ఇదిగోండి ఇట్లా 2 జీరోస్ ఉండొచ్చు, లేదా మాక్సిమం 2 అంటే మినిమం ఎన్నైనా ఉండొచ్చు. 2 ఉండొచ్చు, 2 కన్నా చిన్న నెంబర్ ఏంటి 1, అంతకంటే చిన్న నెంబర్ అంటే 0, అవునా. సో ఇదిగోండి ఇలా 1 0 కూడా ఉండొచ్చు. ఇక్కడ ద గ్రాఫ్ ఇస్ కటింగ్ ఎక్స్ యాక్సిస్ అట్ సింగిల్ పాయింట్. ఈ పాయింట్ ఏంటి 1, 0. సో ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి 1. సో ఈ 1 ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినామియల్. ఓకే, ఇట్లాంటి గ్రాఫ్ కూడా ఉండొచ్చు. లేదా మిమ్మల్ని ఇదిగోండి ఇలాంటి గ్రాఫ్ రావచ్చు. అసలు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ కూడా చేయట్లేదు, అవునా. సో ఇలాంటి గ్రాఫ్ ఇచ్చినప్పుడు, okay, it is not even touching the x-axis. So here how many zeros are there? There is no real zero. ఎందుకు రియల్ అని రాస్తున్నా అంటే రియల్ నంబర్స్ లో దీనికి జీరో లేదు, కానీ కాంప్లెక్స్ నంబర్స్ లో ఉంటుంది. సో కాంప్లెక్స్ నంబర్స్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ క్లాస్ అదే ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. ఓకే, సో యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి రియల్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి రియల్ నంబర్స్ లో అయితే దీనికి జీరో లేదని చెప్తాం. ఓకే, కాంప్లెక్స్ నెంబర్ నేర్చుకున్నప్పుడు మీకు కాంప్లెక్స్ లో జీరోస్ వస్తాయి, అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ వరకు క్వాడ్రాటిక్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, అయితే 2 జీరోస్ ఉంటాయి ఇలా, లేదా యూ కెన్ హ్యావ్ 1 జీరో ఆర్ యూ కెన్ హ్యావ్ నో జీరో. ఓకే, నో జీరో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ రియల్ నంబర్స్, రైట్. సో నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ క్యూబిక్ పాలినామియల్. సో క్యూబిక్ పాలినామియల్ మీరు చూస్తే ఇలా ఒక కర్వ్ ఉంటుంది అన్న కదా. ఈ కర్వ్ చూడండి, ఎక్స్ యాక్సిస్ ఎన్ని పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, ఇది ఒక పాయింట్ -3,0, ఇది ఒక పాయింట్ 1,0, ఇది ఒక పాయింట్ 2,0. సో ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్ కోఆర్డినేట్స్ -3, 1, 2. సో 3 జీరోస్ ఉన్నాయి. ఏంటంటే అవి -3, 1, 2. ఈ 3 జీరోస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూడండి, మీకు ప్రతి దగ్గర y ఆఫ్ ఈ -3 పెట్టినా 0 వస్తుంది, y ఆఫ్ 1 పెట్టినా 0 రావాలి, y ఆఫ్ 2 పెట్టినా 0 రావాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎందుకు ఎక్స్ యాక్సిస్ దగ్గర గ్రాఫ్ ఎక్కడైతే కట్ చేస్తో అదే ఎందుకు తీసుకుంటాం, y యాక్సిస్ దగ్గర కట్ చేసి ఎందుకు తీసుకోం. యు అండర్స్టాండ్ ద క్వశ్చన్. మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ యాక్సిస్ దగ్గర గ్రాఫ్ ఎక్కడ కట్ చేస్తున్నాం, ఆ ఎక్స్ కోఆర్డినేట్స్ ని 0 అంటున్నాం. వై నాట్ y యాక్సిస్ దగ్గర కట్ చేసేదాన్ని ఎందుకను, ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను మీకు, లీనియర్ దగ్గర ఎట్లా కట్ అవుతుందో చూపించి సిమిలర్లీ అవే మనం క్వాడ్రాటిక్ కి క్యూబిక్ కి అప్లై చేస్తున్నాం. ఇంకో రీజన్ ఏంటంటే మీకు ఇచ్చిన పాలినామియల్ ఎక్స్ వేరియబుల్ ఎక్స్ ఉంటే అది ఎక్స్ యాక్సిస్ దగ్గర కట్ చేసే పాయింట్స్ తీసుకున్నాం. సపోజ్ ఒకవేళ నేను మీకు ఒక పాలినామియల్ ఇచ్చాను అనుకోండి, ఓకే, సపోజ్ y² - 2y + 1. ఈ పాలినామియల్ కి జీరోస్ కనుక్కోవాలి అంటే ఎక్స్ యాక్సిస్ దగ్గర కటింగ్ తీసుకోవద్దు, వై యాక్సిస్ దగ్గర గ్రాఫ్ ఎక్కడ కట్ అవుతుందో అది తీసుకోవాలి, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై. ఓకే, సో వై యాక్సిస్ దగ్గర ఎక్కడ కట్ అవుతుందో అవి జీరోస్ ఇస్తాయి. ఓకే, సపోజ్ ఇట్లుంది అనుకోండి ఈక్వేషన్ x² - 2x + 1. సేమ్ కి ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎక్కడ కట్ అవుతుందో ఆ జీరోస్ తీసుకుంటారు. ఓకే, సో ఇది అడిషనల్ పాయింట్ చెప్తున్నా, సో దట్ మీరు కొంచెం ప్రిపేర్డ్ ఉంటారు, కొంచెం ప్రిపేర్డ్. చలో నెక్స్ట్ కాన్సెప్ట్. అండ్ లీనియర్ కి మాక్సిమం 3 జీరోస్ అన్నాం కదా, మాక్సిమం ఎన్ని జీరోస్ అన్నాం 3 జీరోస్. ఇక్కడ చూడండి, సారీ, క్యూబిక్ కి మాక్సిమం 3 జీరోస్ అన్నాం కదా. సో ఇక్కడ 3 జీరోస్ వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గ్రాఫ్ లో చూస్తే మీకు 2 జీరోస్ వస్తాయి, ఇక్కడ ఈ గ్రాఫ్ లో చూస్తే సింగిల్ జీరో వస్తుంది. అంటే మాక్సిమం 3 అంటే మోస్ట్లీ, అంటే మాక్సిమం అంటే ఏమంటారు, ఎక్కువలో ఎక్కువ 3 జీరోస్ ఉండొచ్చు, అంటే 3 కన్నా తక్కువ ఉండొచ్చు, కానీ 3 కన్నా ఎక్కువ అయితే ఉండవు. ఎక్కువలో ఎక్కువ అంటే మాక్సిమం. సో 3 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, లేదా 1 ఉండొచ్చు. ఓకే, సో అంతకన్నా ఎక్కువ అయితే ఉండడానికి రాదు, 4 ఉండేదానికి పాసిబిలిటీ లేదు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ జనరల్ ఫార్మ్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎ పాలినామియల్. ఓకే, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ పాలినామియల్ ax² + bx + c. ఇదేం పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా. దీని జీరోస్ ని, ఓకే, నేను లెట్ జీరోస్ ని నేను ఆల్ఫా అండ్ బీటాగా తీసుకుంటా. ఓకే, సో ఆల్ఫా అండ్ బీటాగా తీసుకున్నా. సో ఇందులో రిలేషన్ ఏంటంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కోవచ్చు మనం. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవచ్చు.
ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి అపాన్ ఏ వస్తుంది. ఓకే, మైనస్ బి అపాన్ ఏ. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోవచ్చు మీరు. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ వచ్చేసి ఆల్ఫా బీటా క్యాన్ బి ఈక్వల్ టు సి అపాన్ ఏ. ఓకే, సో ఇది చూడండి, ఏ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు డినామినేటర్ లోనే ఉంటుంది. మైనస్ బి అపాన్ ఏ, నెక్స్ట్ ఏంటి సి అపాన్ ఏ. అర్థమైందా? ఒకవేళ క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నాం, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సి సిఎక్స్ ప్లస్ డి, ఇది క్యూబిక్ పాలినామియల్. ఇప్పుడు ఇందులో లెట్ మీ టేక్ ద జీరోస్ యాజ్, ఓకే, జీరోస్ ఏమని తీసుకుంటున్నా అంటే ఆల్ఫా బీటా గామా, 3 జీరోస్ ఉన్నాయి, ఆల్ఫా బీటా గామా. సో నేను ఏం చేయొచ్చు, దీన్ని యాడ్ చేయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ సమ్ ఆఫ్ జీరోస్ చేయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సెకండ్ థింగ్ ఏం చేయొచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్, ఇలా చేయొచ్చు, ఏంటంటే సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్, సమ్ ఆఫ్ ఎవరు అంటే అడిషన్, ఎవరిని యాడ్ చేయాలి, ప్రోడక్ట్ ఆఫ్ 2 జీరోస్ టేకెన్ ఇట్. లేదా థర్డ్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. దీనికి ఎలా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ కట్ కూడా చెప్తా చూడండి. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 ఎట్ టైం అంటే ఏంటిది, ఇదిగోండి ఆల్ఫా బీటా ప్రోడక్ట్ తీసుకున్నా, బీటా గామా ప్రోడక్ట్ తీసుకోండి, గామా ఆల్ఫా ప్రోడక్ట్. ఓకే, సో ఈ ప్రోడక్ట్స్ ని సమ్ చేయడం అంటే యాడ్ చేయడం. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా. సో ఇప్పుడు చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సేమ్ ఇందాక చేసినట్టే మైనస్ బి బై ఏ. ఈ ఫస్ట్ కోఎఫిషియంట్ ఎప్పుడు డినామినేటర్ ఉంటుంది, మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా గామా ఏమైతుంది, బి అయిపోయింది కదా, ఇప్పుడు సి బై ఏ. ఓకే, ఓకే, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా సి బై ఏ. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏం మిగిలింది లాస్ట్ లో, డి కదా, సో డి బై ఏ. ఫస్ట్ ది నెగిటివ్, సెకండ్ పాజిటివ్, థర్డ్ నెగిటివ్ అగైన్. ఓకే, సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్, అండ్ మీకు మిగతా కూడా చెప్పేసాను నేను, అంటే ఈ కాన్సెప్ట్స్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చినప్పుడు ఏ అంటే మీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ 0 అయితే గ్రాఫ్ ఎలా వస్తుంది, లెస్ దాన్ 0 అయితే ఎలా వస్తుంది, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. అండ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఐ హోప్ యూ నో ఆల్రెడీ. ఓకే, క్లాస్ 9 లో నేర్చుకుంటారు. సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. ఓకే, సో వీ కవర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ షోన్ ఇన్ ద గ్రాఫ్ గీస్తాను చూడండి. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ లో మీకు ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. సో చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇది గ్రాఫ్. సో ఏంటి జీరోస్ ఏంటి కనుక్కోండి, ఆప్షన్ ఏబిసిడి. ఈ గ్రాఫ్ నుంచి జీరోస్ ఎలా వస్తాయి, డైరెక్ట్ గా ఎక్కడైతే అది ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుందో దాని ఎక్స్ కోఆర్డినేట్. సో -2 ఒక జీరో, ఇక్కడ ఎక్కడ కట్ చేస్తుంది ఈ గ్రాఫ్, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. సో 2 ఒక జీరో, సో 2 అండ్ -2 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకేనా? సో స్టార్టింగ్ ఫ్రమ్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. సో జీరో ఆఫ్ ద పాలినామియల్ 3x - 1. మీకు ఇక్కడ వీడియో పబ్లిష్ రన్ అవుతున్నప్పుడు, ఇప్పుడు రన్ అవుతుంది కదా, మీకు కింద లైవ్ చాట్ ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్ చాట్ ఆప్షన్ లో మీకు నేను పోల్ ఇస్తున్నా. ఓకే, ఏబిసిడి ఆప్షన్స్ పోల్ ఇస్తున్నా. మీరు ఆన్సర్ చేసి నాకు అక్కడ మీ ఆన్సర్ మెన్షన్ చేయండి. ఓకే, ఏఆర్ బిఆర్ సిఆర్డిఆర్ చూస్ చేయండి. సో దట్ ఒక కాంపిటీషన్ ఉంటుంది, మీలో మీరు ఎంతమంది కరెక్ట్ చేస్తున్నారు, ఎంతమంది రాంగ్ చేస్తున్నారు మీకు కూడా అర్థమవుతుంది. సో పోల్ రిజల్ట్ నేను ఏం చేయగానే పోల్ మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో మీది కరెక్టా రాంగ్ అని ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ ఆప్షన్స్ ఆర్ 3, 0, 1/3 అండ్ 1. లీనియర్ పాలినామియల్ కి 0 ఎట్లా వస్తుంది? సో 3x - 1 ఈక్వల్ టు 0 చేసాను డైరెక్ట్. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 1/3. సో 1/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద పాలినామియల్, ఓకే, 5x² + 5x + 5 6 ఈక్వల్ టు 0, దెన్ 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా ఎంత? యువర్ ఆప్షన్స్ ఆర్ -4/3, 3/5, 6/5, -6/5. సో చూడండి, given polynomial is 5x² + 5x + 6 equal to 0. If I compare this with the general form ax² + bx + c equal to 0,
A is nothing but x square coefficient, B is x coefficient, C is a constant. అంతేనా? So sum of the zeros అంటే alpha plus beta, if alpha and beta are the zeros of the polynomial, sum of the zeros ఎంత వస్తుంది? Minus b by a. అంటే minus 5 by 5 అంటే minus 1. Product of the zeros ఎంత వస్తుంది? C by a అంటే 6 by 5. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మీరు కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటంటే 1 plus alpha into 1 plus beta, ఈ వాల్యూ కనుక్కోవాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు? 1 into 1 plus beta అని రాయొచ్చు కదా. And next alpha into 1 plus beta and actually simple distributive property I have used. Okay, so 1 into 1 plus beta and 1 plus beta plus identa avutadi alpha 1 into alpha and alpha plus alpha beta. So 1 plus alpha plus beta లేదా beta plus alpha అంటే ఏంటి? -1 కదా ఇక్కడ వచ్చింది చూడండి వాల్యూ -1 plus alpha beta అంటే 6 by 5 plus 1 -1 cancel అయిపోతే 6 by 5 is the final answer. Did you all understand this? Okay, ఇదే మోడల్ మీద కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి, చేద్దాం. సో నెక్స్ట్ చూడండి, if two zeros of the polynomial x cube minus 5x square plus 6x are 2 and 3, find the third zero. Okay, so your options 0, 5, 6 and 1. Two zeros ఇచ్చారు, you have to find the third zero. చేయండి. ఏం చేస్తారు చూడండి, x cube minus 5x square plus 6x, ఇది పాలినామియల్ కదా. సో ఇది క్యూబిక్ పాలినామియలా, క్వాడ్రాటిక్ పాలినామియలా? Cubic polynomial, right? So comparing it with ax cube plus bx square plus cx plus d. So a is nothing but x cube coefficient, ఇక్కడ ఏం లేదు అంటే 1 ఉన్నట్టు. b is x square coefficient which is -5, c x coefficient c and is 6 and d constant term ఏం లేదు కాబట్టి 0. ఓకే, సో ఇప్పుడు మనం రిలేషన్షిప్స్ నేర్చుకున్నాం కదా. ఏంటో రిలేషన్షిప్స్? యూ నీడ్ టు ఫైండ్ ద థర్డ్ జీరో అంట. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత? మైనస్ బి బై ఏ కదా. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్ఫా. చూడండి, 2 zeros ఇచ్చారు. సో దీస్ ఆర్ ద 2 zeros, 2 and 3. సో ఆల్ఫా 2 అనుకుంటా, బీటా 3 అనుకుంటా, గామాని యాజ్ ఇట్ ఈస్ పెట్టేద్దాం. సో గామా కనుక్కోవాలి మనం. థర్డ్ జీరో అంటే గామా. మైనస్ బి అంతా -5 బై ఏ అంతా 1. సో ఇందులోంచి చూడండి, గామా ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 ఎట్లా వచ్చింది? కావాలంటే ఇంకో స్టెప్ రాస్తా. 5 ప్లస్ గామా ఈక్వల్ టు 5 అని వస్తుంది. సో గామా ఈక్వల్ టు 5 minus 5 which is 0 వస్తుంది ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఇస్ ఇట్ క్లియర్ పీపుల్? సో నెక్స్ట్ క్వశ్చన్, మీరు కూడా చాట్ బాక్స్ లో లైవ్ చాట్ లో ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేస్తే మీకు కూడా మోటివేషన్ వస్తుంది. లేదంటే ఊరికే క్లాస్ వింటే కుదరదు. బుక్ పెన్ పట్టుకొని మీరు కూడా సాల్వ్ చేస్తూ తొందరగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. సో దట్ మీకు టైమింగ్ స్పీడ్ పెరుగుతుంది. ఓకే, సో స్పీడ్ ఎలా పెరుగుతుంది? షార్ట్ కట్స్ కావాలంటే షార్ట్ కట్స్ ఏం అవసరం లేదు. పాలిసెట్ ఎగ్జామ్ చాలా ఈజీ ఎగ్జామ్. దీనికి అంత పెద్ద షార్ట్ కట్స్ ఇప్పుడు మీరు నేర్చుకొని షార్ట్ కట్ లో కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ షార్ట్ కట్ అంటేనే ట్రిక్. ఆ ట్రిక్ మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోగలుగుతేనే మీరు దాన్ని యూజ్ చేయాలి. ట్రిక్ గుర్తులేనప్పుడు యూజ్ చేస్తే మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరు ఏదో ట్రిక్ లో కన్ఫ్యూజ్ అయిపోయి మర్చిపోయి ఒక దాని వల్ల ఇంకోటి తీసుకున్నారో రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే షార్ట్ కట్ యూజ్ చేస్తే దానికైనా స్పీడ్ ఇంప్రూవ్ చేయండి. స్పీడ్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? సో ఇప్పుడు మనం క్లాస్ చెప్తున్నప్పుడు ఇప్పటికిప్పుడు మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేసి ఆన్సర్ మార్క్ చేయాలి అనేది మీ గోల్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 4 is one of the zeros of p of x, then the value of k is. సో your options 1, నేను ఆప్షన్స్ కూడా రాస్తున్నా, ఆ లోపు మీరు సాల్వ్ చేసేయాలి. ఓకే, సో అలా ఉండాలి మీ స్పీడ్. సో పాలినామియల్ ఏమి ఇచ్చారు? p of x equal to x square plus kx minus 8. 4 is one of the zero. 0 అంటే ఏంటి? 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఈ పాలినామియల్ లో ఇఫ్ 4 0 అంటే ఆ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 రావాలి. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం మరి. సో 4 square, x ప్లేస్ లో 4 square plus 4k minus 8 should be equal to 0 because 4 is a zero of the polynomial. This is 16 plus 4k minus 8 equal to 0. So 4k plus 8 equals to 0. So k equals to -2. సో మీరు లైవ్ అటెండ్ అవ్వడమే బెస్ట్ క్లాస్ రికార్డింగ్ చూడడం కన్నా, బికాస్ మీకు కాంపిటీషన్ అర్థమవుతుంది. ఓకే, అండ్ అందరూ పార్టిసిపేట్ చేయాలి పోల్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ x square plus 6x plus 5 equal to 0 and alpha and beta are the zeros. ఓకే, ఈ పాలినామియల్ కి ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి, x square plus 5x plus x square plus 6x plus 5 ఈక్వల్ టు 0 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, సపోజ్ x square ప్లస్ ఇట్లా ఇచ్చారు అనుకోండి, ఇది పాలినామియల్ అవుతుంది.
ఇలా పెడితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, ఇలా పెడితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది, అవునా? సో పాలినామియల్ లో దాన్ని మనం జీరోస్ అంటాం, దాని సొల్యూషన్ ని జీరోస్ అంటాం. ఇలా ఈక్వేషన్ లో అదే సొల్యూషన్ ని రూట్స్ అంటాం. ఓకే, అంత కాన్సెప్ట్ అంతా సేమే, ఆన్సర్ కూడా సేమే వస్తుంది, పేరు మాత్రం డిఫరెంట్ గా ఇచ్చాం. ఓకే, సో ఆప్షన్స్ 5, -6, 6 and -1. So given polynomial is what? Equation ఇచ్చాడు ఇక్కడ. So quadratic equation is this: alpha and beta are the roots, and x square coefficient 1, x coefficient 6, constant 5. Alpha plus beta కావాలి డైరెక్ట్, అంటే -b/a. సో -b ఎంత 6 బై a ఎంత 1. సో ఆన్సర్ ఎంత వస్తుంది? -6. ఆప్షన్ బి. అందరూ మార్క్ చేశారు అనుకుంటున్నాను, నేను చాలా స్లోగా చేశాను ఇక్కడ. So next question: if alpha and beta are the roots of x square plus x plus 1, then what is 1 by alpha plus 1 by beta? So your options: 1, -1, 2, -2. So ఇక్కడ ఇచ్చిన polynomial ఏంటి? x square plus x plus 1. So comparing this with the general form, can you tell me what is a? X square coefficient 1, no? X coefficient is also 1, a constant is 1. Okay, so sum of the zeros ఎట్లా వస్తుంది? -b/a, అంటే -1/1 అంటే -1 వచ్చింది, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? -1. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎంత వస్తుంది? c/a, అంటే ఎంత వస్తుంది? 1/1 అంటే మళ్ళీ 1, అంటే ఆల్ఫా బీటా యూ గాట్ ఇట్ యాజ్ 1. ఓకే, ఇక్కడ క్లియరా? నెక్స్ట్ మీరు కనుక్కోవాల్సిన వాల్యూ ఇది 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా. సో ఇక్కడ రాద్దాం, 1/ఆల్ఫా ప్లస్ 1/బీటా ఎలా వస్తుంది? ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 1 ఇంటూ బీటా ఇస్ బీటా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఇస్ ఆల్ఫా డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా డినామినేటర్. సో దీన్నే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అని రాయొచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత ఉంది చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ -1 పైన ఉంది. ఆల్ఫా బీటా ఎంత? 1. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? -1 వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ ఇంకొక కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను మీకు, అది ఇక్కడ చెప్తాను. సో వెన్ జీరోస్ ఇచ్చినప్పుడు, ఓకే, సో వెన్ దే ఆర్ గివింగ్ యూ ద జీరోస్ అండ్ వెన్ యూ హ్యావ్ టు ఫైండ్, ఓకే ఇక్కడ రాద్దాము, జీరోస్ ఇచ్చారు, ఆల్ఫా అండ్ బీటా జీరోస్ అని ఇచ్చారు, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. జీరోస్ ఇచ్చారు, దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఆన్సర్ ఎట్లా వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ k టైమ్స్ x స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ చేస్తే వస్తుంది. సో s అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్, p అంటే ఏంటి? ఆల్ఫా బీటా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకేనా? సో ఇది చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది, రైట్? సో ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అండ్ k వాల్యూ ఒకవేళ డినామినేటర్ ఏమైనా ఉంటే k వాల్యూ ఆ డినామినేటర్ తీసుకున్నా, డినామినేటర్ ఏం లేకపోతే k ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ఓకే, సో చూద్దాం, ఆ క్వశ్చన్స్ వస్తాయి, చెప్తాను మీకు ఇంకా క్లియర్గా. ఈ నోట్స్ అన్ని మ్యాథ్ ఫెసిలిటేటర్ వెబ్సైట్ లో షేర్ అయి ఉంటాయి, సో యూ కెన్ చెక్ ఇట్ ఫ్రమ్ దేర్. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ కదా, సో √2, 3, 1 and 2. So you just need to find the degree of the polynomial. Okay, highest power ఏంటి ఇక్కడ? highest power 2, ఇక్కడ ఏంటి? 1. సో రెండిట్లో highest ఏంటి? 2. So degree of the polynomial is 2. Next question: if 1 0 of the polynomial f of x is a 5x square plus 13x plus k is reciprocal to the other, then find the value of k. Okay, so 1 0 is the reciprocal of the other, you have to find the value of k. So చూద్దాం, ఆప్షన్స్ ఇస్తాను, ఫస్ట్ ట్రై చేయండి. 13, 5, -5 and -13/5. Okay, so 1 0 is the reciprocal of the other. Okay, given polynomial is 5x square plus 13x plus k. A is nothing but x square coefficient, b is x coefficient, c is the constant. A is x square coefficient, b is x coefficient, c is a constant. Okay, so ఒక 0 ని ఆల్ఫా అని తీసుకున్నాం. Okay, 1 0 I have taken it as alpha. The second 0 is the reciprocal of the other, అంటే ఒకటి ఆల్ఫా అయితే సెకండ్ 0 ఏమో అవ్వాలి? దాని రెసిప్రోకల్ అవ్వాలి. Okay, 1 0 is the reciprocal of the other. Okay, అంటే ఈ 0 is the reciprocal of the first 0. సో ఒకటి ఆల్ఫా అంటే నెక్స్ట్ 1/ఆల్ఫా అవుతుంది. ఎప్పుడు కూడా రెసిప్రోకల్ అన్నప్పుడు ఇది చూడండి, ఆల్ఫా 1/ఆల్ఫా ఎట్లుంది? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ లాగా ఉంది చూడండి, 2 1/2.
అంటే దీని ప్రోడక్ట్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత 1 వస్తుంది కదా. ఓకే, k 1/k ప్రోడక్ట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. సిమిలర్లీ ఆల్ఫా 1/ఆల్ఫా ప్రోడక్ట్ తీసుకుంటే ఆన్సర్ ఎంత 1 వస్తుంది. కానీ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎంత, c/a కదా. సో ప్రోడక్ట్ చేయండి ఆల్ఫా ఇంటూ 1/ఆల్ఫా ఎంత, c/a వస్తుంది అవునా. సో ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్, సో 1 ఈక్వల్ టు c ఎంత k/a ఎంత 5, క్రాస్ మల్టిప్లై చేస్తే k వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. అర్థమైందా. సో 1 0 ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్ అన్నప్పుడు మీరు ఈ ఐడెంటిటీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో గుర్తుపెట్టుకొని ఏం తీసుకోవాలి మీరు, డైరెక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సపోజ్ 1 0 ఇస్ ద నెగిటివ్ ఆఫ్ ది అదర్ అని వచ్చింది అనుకోండి క్వశ్చన్. ఓకే, సపోజ్ ఇట్లా వచ్చింది క్వశ్చన్, 1 0 ఈజ్ నెగిటివ్ ఆఫ్ ది అదర్. చెప్పండి ఏం తీసుకుంటారు, అప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ తీసుకోవాలి. ఓకే, ఎందుకు సమ్ ఆఫ్ జీరోస్ తీసుకుంటారు అంటే ఒక జీరో ఆల్ఫా అయితే ఇంకో జీరో నెగిటివ్ ఆఫ్ ది అదర్ అంటే ఇంకోటి మైనస్ ఆల్ఫా అయితే ఈ రెండింటిని సమ్ తీసుకున్నాను అనుకోండి ఆన్సర్ ఎంత వస్తుంది జీరోస్. ఎట్లుందంటే ఇది 2 ఇంకోటి -2, ఇది నెగిటివ్ ఆఫ్ దిస్ అనమాట, k -k ఆన్సర్ ఎంత వస్తుంది జీరో వస్తుంది. ఓకే, సో నెగిటివ్ ఆఫ్ ది అదర్ అన్నప్పుడు సమ్ తీసుకోవాలి, అప్పుడు మీకు అడిగిన k వాల్యూ కానీ ఏ వాల్యూ కానీ ఏమంటే అది వస్తుంది. రెసిప్రోకల్ అన్నప్పుడు ప్రోడక్ట్ తీసుకోవాలి, ఎందుకంటే అది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ లాగా ఉంటుంది. సమ్ అన్నప్పుడు సమ్ నెగిటివ్ అన్నప్పుడు సమ్ తీసుకోవాలి, when the zeros are negative of each other take సమ్ అన్నప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే జీరో వస్తుంది, అంటే అడిటివ్ ఇన్వర్స్ ప్రాపర్టీలో ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ మీరు వచ్చినప్పుడు నేర్చుకున్నవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum of zeros is 0 and 1 0 is 4. So your options are x square minus 16. మీరు quadratic polynomial కనుక్కోవాలి whose sum of zeros is 0 and 1 0 is 4. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ కావాలి అంటే ఎట్లా వస్తుంది, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్, ఇందాకే ఫార్ములా చెప్పాను కదా. సో నాకు కావాల్సింది ఎస్ వాల్యూ, ఎస్ అంటే ఏంటి సమ్ ఆఫ్ జీరోస్, ఇంకోటి మనకు కావాల్సింది పి వాల్యూ, పి అంటే ప్రోడక్ట్. ఈ రెండు ఉంటే మనం ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. క్వాడ్రాటిక్ పాలినామియల్ సమ్ ఆఫ్ హూ జీరోస్ ఇస్ 0, సమ్ ఆఫ్ జీరోస్ ఎంత అంటే 0 అంట, అండ్ 1 0 ఇస్ 4 అంటే ఒక జీరో ఎంత 4 అంటే ఆల్ఫా 4 అని తీసుకున్నా. సో అదర్ జీరో ఎంత అవుతుంది, ఇక్కడ చూడండి దీన్ని నేను ఆల్ఫా 4 అని తీసుకుంటే బీటా ఎంత అవుతుంది, అర్థమైందా. అంటే ఒక జీరో 4 ఇంకో జీరో ఏమొచ్చింది -4, సో ప్రోడక్ట్ ఎంత వస్తుంది -16 వచ్చిందా, 4 ఇంటూ -4. సబ్స్టిట్యూట్ ఇట్ ఇన్ ద ఫార్ములా, సో ఇక్కడే సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్లేస్ లేదు అక్కడ. సో k ఇంటూ ఫార్ములా ఇస్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇస్ 0, సో 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇస్ -16. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 -16 ఇంటూ k ఉంది, k ఈక్వల్ టు 1 తీసుకుంటారు. డినామినేటర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేదు డినామినేటర్, సో k ఈక్వల్ టు 1 తీసుకోండి, ఆన్సర్ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ -16. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, సో ఈ పాలినామియల్ ఇస్ క్యూబిక్ పాలినామియల్, దీనికి జీరోస్ కనుక్కోవాలి. జీరోస్ ఎట్లా వస్తాయి క్యూబిక్ పాలినామియల్ లో, హౌ డు యూ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, రిలేషన్షిప్ యూజ్ చేయొచ్చు కదా. సో చేయండి. I'm so sorry. Your options -2, 2, 1 and 4. సో మీకు ఇచ్చిన పాలినామియల్ x క్యూబ్ -2x స్క్వేర్ ప్లస్ 3x -4. సో ఇందులోంచి కంపేరింగ్ దిస్ విత్ ద జనరల్ ఫార్మ్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ b. సో a అంటే x క్యూబ్ కోఎఫిషియంట్ అంటే 1, b అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ -2, c అంటే కాన్స్టెంట్ x కోఎఫిషియంట్ విచ్ ఇస్ 3, d అంటే -4. అర్థమైందా ఇక్కడ వరకు. ఇప్పుడు చూడండి మనకి కావాల్సింది సమ్ ఆఫ్ ద జీరోస్, ఆల్ఫా బీటా గామా జీరోస్ అనుకుంటే వీటి సమ్ కావాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటి -b/a కదా, సో మైనస్ b అంతా -2/a is 1, సో ఆన్సర్ 2 రావాలి. అర్థమైందా. సో మీరు ఆ కాన్సెప్ట్ వింటే ఏంటి అంటే ఆ కాన్సెప్ట్ నుంచే క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో అందరికి అన్ని కాన్సెప్ట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ రావాలి అని లేదు, సో అన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ ఆఫ్ జీరోస్ of the polynomial whose graph is given below. గ్రాఫ్ ఇలా ఇచ్చారు, ఎన్ని జీరోస్ ఉన్నాయి కనుక్కోండి.
ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ కట్ అవుతుంది ఎక్స్ యాక్సెస్. సో ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో. అంటే ఎన్నిసార్లు కట్ అయితే అన్ని జీరోస్ ఉన్నట్టు. సో 3 జీరోస్ ఉన్నట్టు. ఓకే. ద గ్రాఫ్ రిప్రజెంటెడ్ బై y ఈక్వల్ టు ఎక్స్. ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, చూద్దాం. ఏ గ్రాఫ్ y ఈక్వల్ టు ఎక్స్. ఆప్షన్ ఏ బి సి డి. ఆప్షన్ ఏ అండ్ బి అయితే కాదు. అవునా, ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్. అవునా. సో y ఈక్వల్ టు అనేది లీనియర్ పాలినామియల్ కదా. y ఈక్వల్ టు ఎక్స్ అనేది లీనియర్ పాలినామియల్. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి 1. సో ఇది లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అయితే సి అండ్ డి అవ్వాలి. సో y ఈక్వల్ టు ఎక్స్ అని ఉంది. సో సపోజ్ y ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. x ఈక్వల్ టు 1 తీసుకుంటే y ఎంత అవుతుంది 1. x ఈక్వల్ టు 2 తీసుకుంటే y ఎంత అవుతుంది 2. x ఈక్వల్ టు -1 తీసుకుంటే y ఎంత అవుతుంది -1. x ఈక్వల్ టు -2 తీసుకుంటే y ఎంత అవుతుంది -2. అంటే పాయింట్స్ ఏంటి 1 1 2 2 -1 -1 -2 -2. సో ఈ పాయింట్స్ మీరు ప్లాట్ చేస్తే ఏం లైన్ వస్తుంది చూడండి. సో 1 ఇది 1 2 3 -1 -2 -3 1 2 3 -1 -2 -3 ఇట్లా ఉందనుకోండి. సపోజ్ ఈ గ్రాఫ్ ని నేను ప్లాట్ చేశాను. ఓకే. సో 1 1 అంటే ఇది పాయింట్, 2 2 అంటే ఇది పాయింట్, -1 -1 అంటే ఇది పాయింట్, -2 -2 అంటే ఇది పాయింట్. సో ఇలా ఒక లైన్ వస్తుంది. అవునా. సో ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి. మరి ఆప్షన్ డి ఏంటి? ఇక్కడ పాయింట్స్ ఎలా అవుతున్నాయి చూడండి. ఇది -1 అయితే ఇదేంటి 1, ఇది -2 అయితే ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది 2, ఇక్కడ ఈ పాయింట్ ఇది 1 అయితే ఇక్కడ ఇది ఏమవుతుంది -1. అంటే ఈ పాయింట్ ఏంటి -1 1. ఇప్పుడు ఈ పాయింట్ ఏమని రాయొచ్చు నేను, ఈ పాయింట్ ని. సో ఎక్స్ యాక్సెస్ -1 1. ఈ పాయింట్ ఏమని రాయొచ్చు -2 2. అంటే x -2 అయితే y 1 y 2 అవుతుంది. x -1 అయితే y +1 అవుతుంది. అవునా. సో ఇలా అవుతుంది. అంటే ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ అవుతుంది. అంటే ఈ గ్రాఫ్ ఏమని రాయొచ్చు y ఈక్వల్ టు -x గ్రాఫ్ అని రాయొచ్చు. అర్థమైందా. x కాదు -x గ్రాఫ్ అని రాయొచ్చు. అంటే x పాజిటివ్ అయితే y నెగిటివ్ అవుతుంది. ఇది y ఈక్వల్ టు x గ్రాఫ్. ఓకే. సో నెక్స్ట్, number of zeros can be identified from the adjacent figure. ఇట్లా ఉంది గ్రాఫ్. ఎన్ని జీరోస్ ఉంటాయి చూడగానే చెప్పే క్వశ్చన్. ఇదిగోండి, ఇదొక జీరో, ఇదొక జీరో, ఇదొక జీరో. ఎన్నిసార్లు కట్ అయితే అన్ని జీరోస్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x is 3x square minus x minus 4, alpha into beta కావాలి. your options. సో ఎట్లా వస్తుంది చూడండి. ద పాలినామియల్ గివెన్ ఇస్ p of x ఎంత ఇచ్చారు 3x square minus x minus 4. అంటే a ఎంత x square కోఎఫిషియంట్ 3, b is x కోఎఫిషియంట్ and c is constant. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఎట్లా వస్తుంది c by a కదా. c అంటే -4, a అంటే 3. సో ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ -4/3. ప్రోడక్ట్ అంటే -4/3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ కావాలి. చూడగానే చెప్పే క్వశ్చన్ చెప్పండి. ఆప్షన్స్ ఆర్ 0 1 5 and 7. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది చూడండి 7 ఉంది. సో డిగ్రీ is 7. ఓకే. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ dining hall is twice its breadth. Okay. If x represents the breadth of the hall and its area is 5 square units, then the polynomial equation which represents the situation. x ఏంటంట area of the wall అంట. x represents the breadth of the wall. Okay. x అనేది breadth of the wall.
ఓకే. అండ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇచ్చారు. సో ఇది రిప్రజెంట్ చేసే పాలినామియల్ ఏంటి? ఓకే. సో పాలినామియల్ ఈక్వేషన్ కావాలి అంట. సో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎస్. సో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇది ఒక రెక్టాంగిల్. రెక్టాంగిల్కి ఒక లెంత్ ఉంటుంది, ఒక బ్రెత్ ఉంటుంది. దీని టోటల్ ఏరియా ఎంత అంటున్నాడు? 5 స్క్వేర్ యూనిట్స్ అంటున్నాడు. ఓకే. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 5 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ వరకు ఓకే. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే మనకు తెలుసు లెంత్ ఇంటూ బ్రెత్ కదా. సో 5 యూనిట్స్ అంటాం. ఓకే. ఇప్పుడు బ్రెత్ ని ఎక్స్ అని తీసుకో అన్నాడు. అంటే బ్రెత్ ని ఎక్స్ అని తీసుకో అన్నాడు. ఓకే. సో బ్రెత్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎక్స్. మరి లెంత్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఫస్ట్ లైన్ చూడండి. లెంత్ ఆఫ్ రెక్టాంగులర్ డైనింగ్ వాల్ ఇస్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. ట్వైస్ అంటే 2 టైమ్స్ అనమాట. అంటే లెంత్ ఇస్ 2 టైమ్స్ ఇట్స్ బ్రెత్. సో 2x into x equal to 5 లేదా 2x into x అంటే 2x square equal to 5 అని రాయొచ్చు, లేదా 2x square minus 5 equal to 0 అని రాయొచ్చు. సో సింపుల్ క్వశ్చన్. ఓకే. సో ఆప్షన్ సి is correct. నెక్స్ట్ ఆప్షన్. The sum of zeros of the polynomial. Okay. So right. The sum of zeros of the polynomial కావాలి. Sum of zeros కావాలి. ఎలా వస్తుంది sum of zeros? Your options are 7, -7, 10, -10. Sum of zeros కావాలి. చూడండి, పాలినామియల్ అంటే x square plus 7x plus 10. సో a is x square coefficient, b is x coefficient, c అనేది కాన్స్టెంట్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. అంటే ఏంటి? -b/a. ఇక్కడ -b ఎంత? 7. సో 7/a ఎంత? 1. సో లాస్ట్ ఆన్సర్ ఏంటి? -7. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే -7. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ p of x is 2x square plus 3x minus 5, then p of 2 కనుక్కోవాలి. అంటే ఏం లేదు, x ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2. సో ఆప్షన్స్ ఆర్ హియర్. ఆన్సర్ కనుక్కోండి. p of 2 అంటే ఏంటి? సింపుల్ గా 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2 into 2 square plus 3 into 2 minus 5. సో ఎంత వస్తుంది? 2 into 2 square అంటే 4 plus 3 2s are 6 minus 5. సో 4 2s ఎంత? 8 plus 6 minus 5. అవునా? సో ఇది 14 minus 5 అంటే 13. సో 13 is the correct answer. ఇక్కడ ఆన్సర్ లేదేంటి? 13. అయితే సబ్స్టిట్యూట్ చేశానా? 2x square plus 3x minus 5. ఓకే. p of 2 కావాలి. 2 into 2 square plus 3 into 2 minus 6. 2 into 2 square అంటే 4 2s are 8. రైట్. ఇక్కడ చూడండి. సో ఇది మిస్టేక్. సో ఇది కరెక్ట్ రాసిన యాక్చువల్లీ. ఇదిగోండి. 8 plus 5, సారీ 8 plus 6 minus 5. సో 14 minus 5 అంటే 9 వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. p of x is 3x minus k, then p of 1 equal to 0. k వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. p of x ఎంత ఇచ్చాడు? 3x minus k and p of 1 equal to 0. సో k వాల్యూ కనుక్కోవాలి. ట్రై చేయండి. ఆప్షన్స్ ఆర్ 3, -3, -1, 1. p of 1 అంటే ఏంటి? 3 into 1 ప్లస్ కాదు మైనస్ ఉంది కదా, మైనస్ k. అంటే x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసి -k equal to 0. సో k equal to ఎంత వచ్చింది? 3. ఓకే. సో k is 3. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మీ ఆప్షన్స్ x square plus 3, x square plus 9, x square minus 3, x minus 9. Find the value of this. సో ఎట్లా వస్తుంది? x minus √3 into x plus √3. ఇది ఏ ఫామ్ లో ఉంది? a minus b into a plus b ఫామ్ లో ఉంది చూడండి. సో దీన్ని నేను a square minus b square అని రాయొచ్చా? ఓకే. సో a అంటే x, b అంటే -√3. ఓకే. b అంటే √3. సో a స్క్వేర్ అంటే x స్క్వేర్, b స్క్వేర్ అంటే -√3 హోల్ స్క్వేర్. ఓకే. a స్క్వేర్ మైనస్ b అంటే √3 హోల్ స్క్వేర్. సో x స్క్వేర్ -3 వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. ఓకే.
సో ఐడెంటిటీ యూజ్ చేస్తాను ఇక్కడ, ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ a ప్లస్ బి ఇంటూ a మైనస్ b is a square minus b square. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, if alpha and beta are the zeros of this polynomial x square minus 5x plus 6, then the value of this polynomial. సో ఈ polynomial వాల్యూ కావాలి. మీ ఆప్షన్స్ 13/36, 17/36, 19/36, 23/36. ఓకే, సో మనకి ఇచ్చిన పాలినామియల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ఏ ఎంత, ఏ ఈజ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, బి ఈజ్ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 5, సి ఈజ్ కాన్స్టెంట్ 6. సో మనకు కనుక్కోవాల్సిన వాల్యూ 1 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బీటా స్క్వేర్. ఫస్ట్లీ అసలు ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్ ఎంత, మైనస్ బి బై ఏ. సో మైనస్ 5 బై మైనస్ ఆఫ్ మైనస్ 5/1 అంటే 5 వస్తుంది, మైనస్ బి ఈజ్ మైనస్ 5. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా బీటా ఎంత వస్తుందో చూద్దాం, ఒక్క నిమిషం. ఆల్ఫా బీటా ఇస్ నథింగ్ బట్ సి బై ఏ. సి అంటే ఎంత, 6, ఏ అంటే 1. సో ఆల్ఫా బీటా 6/6 అంటే 6/1 అంటే 6. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన వాల్యూ 1/ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1/బీటా స్క్వేర్. ఎల్సిఎం ఎంత, బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. అవునా, 1 ఇంటూ బీటా స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్. సో దీన్ని నేను ఇలా రాయొచ్చా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చా. ఇది ఎట్లుంది, డినామినేటర్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఇట్స్ లైక్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం. సో ఏబి హోల్ పవర్ ఎం అని రాయొచ్చు కదా, సేమ్ అదే. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఎట్లా రాయొచ్చు, ఇక్కడ చూడండి, మనకు ఒక ఐడెంటిటీ తెలుసు. ఏంటా ఐడెంటిటీ, ఈ ఐడెంటిటీ తెలుసు కదా మీకు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అవునా, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కావాలి అంటే నేను ఏం చేయాలి, ఏ ప్లస్ బి, ఈ 2ab నేను పంపించచ్చు కదా. సో అదేమవుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్ లో ఆల్ఫా పెడుతున్నా, బి ప్లేస్ లో బీటా పెడుతున్నా. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నేను ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు కదా. ఏ ప్లేస్ లో ఆల్ఫా, బి ప్లేస్ లో బీటా. అదే ఇక్కడ రాస్తాం అనమాట. ఏం రాస్తాం ఇక్కడ, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా హోల్ డివైడెడ్ బై ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, మీకు అన్ని వాల్యూస్ ఉన్నాయి. ఓకే, మీకు మీకు మన దగ్గర ఉన్న వాల్యూస్ అలా ఏంటి, మన దగ్గర ఉన్న వాల్యూస్ అలా ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఇంటూ బీటా, ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి. సో అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, సమ్ ఆఫ్ జీరోస్ 5, సో 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ప్రోడక్ట్ ఎంత, ఆల్ఫా ఇంటూ బీటా అంటే 6 హోల్ డివైడెడ్ బై మళ్ళీ ఆల్ఫా ఇంటూ బీటా అంటే 6 స్క్వేర్ ఉంది కదా, 6 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 6 12 డివైడెడ్ బై 36. 25 మైనస్ 12 అంటే 13 డివైడెడ్ బై 36. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్ ఇట్ వెరీ క్లియర్ ఎవ్రీ వన్. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఒకసారి ఇంకేమైనా డౌట్ ఉంటే ఒకసారి స్క్రోల్ బ్యాక్ చేసి మళ్ళీ చెక్ చేయండి క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో యూ నీడ్ టు ఫైండ్ find the value of 1 plus alpha into 1 plus beta. Okay, so ఈ వాల్యూ ఎలా వస్తుంది చూడండి. సో యువర్ ఆప్షన్స్ ఆర్ c minus 1, 1 minus c, c, 1 plus c. ఎలా చేద్దాం చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ పి, ఒక నిమిషం ఇక్కడ టైపింగ్ మిస్టేకా, ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఇది ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో నేను ఈ క్వశ్చన్ ఇక్కడ రాస్తా చూడండి. f of x is equals to x square minus p into x plus 1 minus c. ఓకే, సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 మైనస్ సి. ఓకే, సో ఇందులోంచి దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి. ఎక్స్ కోఎఫిషియంట్ కావాలి కదా మనకి, జనరల్ ఫామ్ లో రాయండి. సో పి ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేయండి, పి ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ పి అంటే పి మైనస్ సి. సో ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ 1, a is 1, b is x coefficient which is minus p, c అనేది కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ ఇదిగో ఇది మొత్తం కాన్స్టెంట్. అవునా, ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ ఉన్నదే ఎక్స్ కోఎఫిషియంట్ టర్మ్. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఇదిగోండి, ఈ ఒకదానికే ఉంది ఎక్స్, దీనికి లేదు, జాగ్రత్త పడాలి. ఓకే, ఎక్స్ లేదంతా కాన్స్టెంట్, వేరియబుల్ లేదంతా కాన్స్టెంట్. సో నాకు కావాల్సిన వాల్యూ అంటే 1 ఆల్ఫా
ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1. ఫస్ట్లీ ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత రాయండి? ఇట్ ఈస్ మైనస్ బి బై ఏ కదా, అంటే మైనస్ బి ఎంత, మైనస్ పి బై ఏ ఎంత 1. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? పి వస్తుంది. సిమిలర్లీ ఆల్ఫా బీటా ఎంత? సి బై ఏ. సి అంటే మైనస్ పి మైనస్ సి బై ఏ అంటే 1. సో ఆల్ఫా బీటా సింపుల్ గా మైనస్ పి మైనస్ సి వస్తుంది. ఓకే, ఈ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 అని రాయొచ్చుగా, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఆల్ఫా ఇంటూ ఇది మళ్ళీ 1 ఇంటూ ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఇస్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఇది. ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూ మనకి ఎంత తెలుసు కదా, ప్రోడక్ట్ మైనస్ పి మైనస్ సి. ఇక్కడ రాయండి మైనస్ పి మైనస్ సి, ప్రోడక్ట్ మనకు తెలుసు, ఇదేంటి మైనస్ పి మైనస్ సి. ఇప్పుడు సమ్ ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? ఈ టోటల్ ఆల్ఫా ప్లస్ బీటా కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? పి. ఓకే, సో ఆ పి ఇక్కడ రాయండి ప్లస్ పి ప్లస్ 1 ఒకటి ఉంది అది ఇక్కడ రాయండి. ప్లస్ పి మైనస్ పి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అండ్ ఆన్సర్ ఏం మిగిలింది? మైనస్ సి ప్లస్ 1, లేదా దీన్నే 1 మైనస్ సి అని కూడా రాయొచ్చు. ఆప్షన్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది చూడండి, ఆప్షన్ బి ఇస్ మ్యాచింగ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద పాలినామియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. మీరు కనుక్కోవాల్సింది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, సో చేయండి, ఎలా చేస్తారో చూద్దాం. ఐడెంటిటీ యూజ్ చేస్తే వస్తుంది. ఐడెంటిటీ యూజ్ చేయండి. యువర్ ఆప్షన్స్ 3abc minus b cube by a cube, 3abc minus b cube by c cube, చేయండి మీరు దీని ఆన్సర్ ట్రై చేయండి. త్రీ ఏబిసి మైనస్ బి క్యూబ్ b square minus 3abc by a cube, b square minus 3abc by c cube. ట్రై చేయండి. అయిపోయిందా? a plus b whole cube ఫార్ములా. సో చూడండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. నేను ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి? మైనస్ బి బై ఏ కదా. ఆల్ఫా బీటా ఏంటి? సి బై ఏ. ఇది మన అందరికీ తెలుసు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ, అంతేనా? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ వాల్యూ. సో ఇక్కడ చెప్తా చూడండి కాన్సెప్ట్. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ ని ఎలా రాయొచ్చు, లేదా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ చెప్తాను ఫస్ట్. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ని ఎట్లా రాయొచ్చు? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఫార్ములా కదా, 8th క్లాస్ లో నేర్చుకున్నారు. సో ఇందులోంచి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఇది మాత్రం కావాలి, అంటే ఈ టర్మ్ ని ఇటు పంపించవచ్చు కదా. సో ఏమొస్తుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, ఏ ప్లస్ బి ఏబి ఏ ప్లస్ బి. ఓకే, అంటే దీన్ని నేను ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అని రాయొచ్చా? ఏ ప్లేస్ లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసిన, బి ప్లేస్ లో బీటా. సో దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్, ఏ ప్లేస్ లో ఆల్ఫా బి ప్లేస్ లో బీటా, మైనస్ 3 ఇంటూ 3 ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ ఉంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్రోడక్ట్ ఉంది, మళ్ళీ సమ్ ఉంది, అంటే అన్ని వాల్యూస్ ఉన్నాయి, అవునా? సో సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఇప్పుడు చూడండి, సో ఇక్కడ కొంచెం స్క్రోల్ చేద్దాం. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు అన్నట్టు, ఇప్పుడే ఫార్ములా చెప్పాను కదా, ఏమని రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా. ఓకే, సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? మైనస్ బి బై ఏ, అవునా? దీని క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఆల్ఫా బీటా అంటే సి బై ఏ, ఆల్ఫా ప్లస్ బీటా అంటే మళ్ళీ మైనస్ బి బై. దీన్ని సింప్లిఫై చేయడం ఆన్సర్ వచ్చేస్తుంది. మైనస్ బి హోల్ క్యూబ్ అంటే మైనస్ బి క్యూబ్ బై ఏ క్యూబ్ మైనస్ 3, ఇది చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని రాయొచ్చు మధ్యలో, మైనస్ 3bc బై ఏ స్క్వేర్, అవునా? ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్. ఎల్సిఎం తీస్తే ఏ క్యూబ్ ఏ స్క్వేర్, పెద్దదేంటి? ఏ క్యూబ్.
సో ఇది a క్యూబ్ పెద్దది కాబట్టి ఇది మైనస్ b క్యూబ్ యాజ్ ఇట్ ఈస్ యూ కెన్ రైట్ హియర్ యూ హ్యావ్ a స్క్వేర్ యూ వాంట్ a క్యూబ్ కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై బై a అవునా సో a తో మల్టిప్లై చేస్తే ప్లస్ 3abc ఎల్సిఎం తీసుకోవడం అంతే సింపుల్ గా సో మైనస్ b క్యూబ్ ప్లస్ 3abc బై a క్యూబ్ అంటే ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది సో దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ పాజిటివ్ టర్మ్ 3abc మైనస్ b క్యూబ్ బై a క్యూబ్ ఓకే సో చూడండి ఏది మ్యాచ్ అవుతుంది ఫస్ట్ మ్యాచ్ అవుతుంది రైట్ సో ఇలా చేయాలి ఐడెంటిటీస్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఐడెంటిటీస్ బాగా గుర్తుపెట్టుకోండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax square plus bx plus c then the value of 1 by alpha plus 1 by beta కావాలి మీకు ఆప్షన్స్ మైనస్ b by ac b equal to ac minus b by c root minus b by ac చేయండి ఇచ్చిన పాలినామియల్ ఏంటి ax square plus bx plus c అవునా సో ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ అంట సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మైనస్ బి బై ఆల్ఫా బీటా ఎంత సి బై ఇక్కడ వరకు అందరికి తెలుసు సో 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఇంతకు ముందు కూడా చేసాం ఈ క్వశ్చన్ సో ఏంటి దీన్ని బీటా ప్లస్ ఆల్ఫా బై ఆల్ఫా బీటా అని రాయొచ్చు కదా ఆల్ఫా ప్లస్ బీటా లేదా బీటా ప్లస్ ఆల్ఫా అంటే ఎంత ఇచ్చారు మైనస్ బి బై ఏ డివైడెడ్ బై ఆల్ఫా బీటా అంటే సి బై ఏ ఏ క్యాన్సిల్ అయిపోయి మీకు ఫైనల్ గా ఇది మిగులుతుంది ఓకే సో విచ్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ మళ్ళీ ఈజీ క్వశ్చన్ వచ్చేసింది డిగ్రీ ఆఫ్ ఈ పాలినామియల్ మీరే చెప్పాలి నేను దీనికి ఆన్సర్ చెప్పండి జస్ట్ ఆప్షన్స్ ఇస్తాను ఓకే డిగ్రీ ఎంత చూడండి ఈ మొత్తం నోట్స్ కూడా మీకు మ్యాథ్ ఫెసిలిటేటర్ వెబ్సైట్ లో ఉంటుంది గూగుల్లో mathfacilitator.com అని టైప్ చేయండి సో మీకు ఈ మొత్తం మెటీరియల్ ఫ్రీగా గూగుల్లో ఉంటుంది అండ్ ఎవ్రీ క్లాస్ నోట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా సో ఇంటర్మీడియట్ నోట్స్ కూడా అప్లోడ్ చేస్తాను సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ ఫాలో అవుతుంటే కూడా ఇంటర్మీడియట్ నోట్స్ మీరు ఫాలో అవ్వచ్చు ఓకే అన్ని ఫ్రీయే నెక్స్ట్ క్వశ్చన్ సో ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఇది ఇందాకే చేసినట్టున్నాం కదా ఈ క్వశ్చన్ ఇందాకే చేసాం క్వశ్చన్ నెంబర్ 25 మళ్ళీ 26 అవుతుంది మళ్ళీ 25 వచ్చింది ఇది రిపీటెడ్ సో దీన్ని వదిలేసేయండి 26 డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఇది కూడా రిపీట్ అయింది 26 ఆల్రెడీ అయిపోయింది డిఐవై ఇచ్చాను కదా ఇందాక 27 చూడండి ద జీరో ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్ px ప్లస్ క్యూ ఓకే జీరో ఆఫ్ ఎ లీనియర్ పాలినామియల్ px ప్లస్ క్యూ మీ ఆప్షన్స్ మైనస్ క్యూ బై p బై క్యూ మైనస్ p బై క్యూ ఇది కూడా మీరే చేయండి జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఎట్లా వస్తుంది px ప్లస్ క్యూ ఈక్వల్ టు జీరో లీనియర్ పాలినామియల్ డైరెక్ట్ ఇట్లా చేస్తే వస్తుంది అందులోంచి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందో చూడండి అదే మీ ఆన్సర్ ఓకే సో ఇది కూడా డిఐవై ఓకే జస్ట్ వన్ స్టెప్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 2 and 3 సో జీరోస్ ఆర్ 2 and 3 అండ్ ఆల్ఫా 2 బీటా 3 అని ఇచ్చాడు ఇది కూడా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఏం చేస్తారు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ అంటే ఫస్ట్ సమ్ ఆఫ్ జీరోస్ కనుక్కోండి ఎంత వస్తుందో నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కనుక్కోండి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఈ ఫార్ములాలో ఓకే అండ్ k ఈక్వల్ టు ఒకవేళ కింద డినామినేటర్ ఏం లేకపోతే k ఈక్వల్ టు 1 తీసుకుంటారు సో మీ ఆప్షన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 6 ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఇది ఇప్పుడే మీరు చేసేయచ్చు ఓకే చేసే ఆన్సర్ మార్చండి ఫాస్ట్గా నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ పాలినామియల్ విత్ ఓన్లీ 1 జీరో సింగిల్ జీరో ఉండే పాలినామియల్ ఏంటి సో సింగిల్ జీరో ఏ పాలినామియల్ ఉంటుంది ఆబ్వియస్గా లీనియర్ పాలినామియల్ ఉంటుంది సో ఇచ్చిన దాంట్లో లీనియర్ పాలినామియల్ ఎక్కడ ఉందో మీరు కనుక్కోవాలి సో p ఆఫ్ x ఇస్ 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 4 p ఆఫ్ x ఇస్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 p ఆఫ్ x ఇస్ 2x ప్లస్ 3 అండ్ p ఆఫ్ x ఇస్ 5 సింగిల్ జీరో ఎక్కడ ఉంటే లీనియర్ పాలినామియల్ ఉంటుంది ఇందులో లీనియర్ పాలినామియల్ ఏంటి చెక్ చేయండి ఓకే నెక్స్ట్ ఇది కూడా మీ డిఐవై క్వశ్చన్ ఇది కూడా డిఐవై తీసుకోండి సో సింపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నా ఇది కూడా డిఐవై అబ్జర్వ్ ద రెక్టాంగులర్ ఫిగర్ మీకు ఒక ఫిగర్ ఇస్తాను నేను ఈ ఫిగర్ అబ్జర్వ్ చేసి పాలినామియల్ ఫంక్షన్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి సో లెంత్ 10 మైనస్ ఎక్స్ ఇలా ఉందంటే ఈ ఫిగర్ ఏంటి rectangle all angles are 90 90 90 opposite sides are equal ఇది rectangle okay so ఇది x plus 3 అంటే breadth x plus 3 length 10 minus 6 సో ఇందాక చేసాం కదా ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ అని సో అది మీరు చేయాల్సింది సో లెంత్ ఇంటూ బ్రెత్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఏరియా ఆఫ్ ఏ పాలినామియల్ ఏరియా ఫంక్షన్ కావాలి ఏరియా ఫంక్షన్ అంటే ఏరియా క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది సో ఏం చేస్తారు 10 minus x ఇంటూ
x+3 చేయాలి. చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో మార్క్ చేయండి. సో ఏరియా ఫంక్షన్ అంట. సో ఇలా ఓకే. సో x² + 7x + 30, x² - x² + 7x + 30, x² - 7x + 30, -x² - 7x + 30. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటో మార్క్ చేయండి. ఓకే. సో ఆల్సో నేను ఇచ్చిన డిఐవైకి ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి పిన్ చేయడానికి ట్రై చేస్తే సో దట్ వేరే వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు ఆన్సర్స్. ఓకే. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద క్వశ్చన్స్. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. మీకు పాలినామియల్స్ లో ఏమేమి వచ్చాయో లాస్ట్ ఇయర్ ఆర్జేసీలో, పాలిసెట్ లో అండ్ ఈవెన్ బోర్డ్ ఎగ్జామ్ లో ఏమేమి వచ్చాయో అన్ని కవర్ చేస్తాం అలాంగ్ విత్ ద కాన్సెప్ట్. సో ఇలాగే అన్ని చాప్టర్స్ చేయాలని యాక్చువల్లీ ప్లాన్. సో మాక్సిమం కంప్లీట్ చేస్తాను అన్ని చాప్టర్స్ మీకు. సో ఎప్పుడు క్లాస్ వచ్చినా మీరు కొంచెం శ్రద్ధగా క్లాస్ చూడండి. అండ్ టాప్ మాక్ టెస్ట్ కూడా ఫ్రీగా మ్యాథ్స్ ఫెసిలిటీ వెబ్సైట్లో ఉంటుంది. టెస్ట్ అటెండ్ చేయండి, క్లాస్ అటెండ్ చేయండి అండ్ నోట్స్ కూడా మ్యాథ్స్ ఫెసిలిటేటర్ ఉంటారు, నోట్స్ తీసుకోండి. మీకు మీరు ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ లైక్ ద క్లాస్ రైట్ నౌ, షేర్ విత్ ఆల్ యర్ ఫ్రెండ్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో 10th క్లాస్ అయిపోయింది కానీ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయకండి. సో అట్లీస్ట్ కొంచెం గ్రాటిట్యూడ్ దట్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద ఛానల్, ఇస్ంట్ ఇట్? సో సబ్స్క్రైబ్ చేసి పెట్టండి, మీకు ఫ్రీయే కదా, రైట్? So definitely do subscribe the channel and do share with everyone as well. So thank you so much. Bye bye people. Take care.